చేస్తున్నాను. ప్రేమైన వారులారా, వాక్యము అనగా దేవుని మాట. యోహాను అదే చెప్తాడు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే. కనుక వాక్యాభ్యాసం మనం చేస్తున్నప్పుడు శ్రద్ధతో మనము జాగ్రత్తగా కొన్ని మాటలు విన్నట్లయితే మన జీవితాల్లో అది చాలా గొప్ప మేలు జరుగుతుంది. ప్రేమైన వారులారా, ఈనాడు నేను చెప్పబోయే వాక్యము 2007 సంవత్సరం ఫిబ్రవరి 4వ తారీఖున ఈ వాక్యం నేను మీతో పంచుకున్నాను. అది మరొకసారి మీతో ఈ వాక్యాన్ని పంచుకోవాలని ఇష్టపడి మీ ముందుకు వచ్చాను. ఎంత విన్నా దేవుని యొక్క వాక్యము జుంటె తేనె దారల కన్నా మధురమైనటువంటిది. వినేటటువంటి వారికి, విననటువంటి వారికి ఏమీ లేదు, నిద్ర వచ్చేస్తుంది అంతే. కనుక నిద్రపోయే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. రైట్, అందరూ మెలుకోకున్నారా? ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి వాక్యము బాధలు కలుగజేయడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? చెప్పండి. బాధలు కలుగజేయడానికి దేవుడు ఎందుకు అనుమతిస్తాడు? ఈ బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఒకరికి ఉన్నది ఒకరికి లేదు అనేది లేదు. అందరికి వినబడుతుంది కదండి. సౌండ్ కొంచెం తగ్గించాను, ఎందుకంటే ఇంతవరకు సౌండ్ విపరీతంగా గుండెలకు అదరగొట్టేసింది. రాత్రి కూడా దీన్ని చెప్పాలి అని అనుకున్నాను, కానీ రాత్రి నేను ఈ పూర్తిగా మీతో పంచుకోవడానికి సమయం లేకపోవడం వల్ల జస్ట్ ఇలా టచ్ చేసి వదిలేశాను. బాధ ఒక పరీక్ష, కష్టం ఒక పరీక్ష, శోధన ఒక పరీక్ష. ఇవన్నీ కూడా ప్రతి మనిషిని పరీక్షిస్తూ ఉంటాయి. అది ఏ రీతిగా మనకు వస్తుంది, ఏ రీతిగా పోతుంది అనేది మనకి తెలియని రీతిగానే అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తీసుకున్నటువంటి వాక్యము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చదువుకుందాం. రైట్, అందరు తీసారా? 1 2 3 స్టార్ట్. నా సహోదరులారా,
దేవుని స్తోత్రం. మన విశ్వాసం వలన మనకి కలిగేటటువంటి పరీక్ష. ఈ పరీక్షలో మనం నెగ్గాలి. కనుక శోధన వచ్చినప్పుడు అది ఒక పరీక్ష అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ పరీక్షను మనం జయించాలి. అది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. మీ విశ్వాసము వలన కలుగు పరీక్ష ఓర్పును పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుందమ్మా? ఓర్పును పుట్టిస్తుంది. ఇప్పుడు కాలుకు దెబ్బ తగింది, నొప్పి వస్తుంది. ఏం చేస్తారు? కాలు తీసేస్తారా? ఓర్చుకొని ఏం చేస్తారు? అదొక శోధన. ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేదా మీకు తెలిసిన మందులు ఏదో తెచ్చుకొని ఆ మందు వేసుకుంటారు. కనుక ఈ శోధన అనేదాన్ని బట్టి పరిష్కారం ఒకటి మనకి కలుగుతూ ఉంటుంది. ఈ శోధన వల్ల ఓర్పు వస్తుంది. ఈ ఓర్పు వల్ల పరిష్కారాన్ని మనం వెతుకుతాం. అది శోధన. శోధన అంటే శుద్ధి చేయబడట. శోధన వచ్చినప్పుడే మనము ఆ మార్గాన్ని జాగ్రత్తగా ఎంచుకుంటాం. ఎలాగ ఈ శోధనని దాటుతాను నేను? ఎప్పుడైతే దానికి మార్గము మనకి తెలుస్తుందో ఆ బాధ నుంచి మనకి నివారణ కలుగుతూ ఉంటుంది. అయితే ఓర్పు వల్ల మనకి నివారణ మార్గము ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇక్కడ అంటాడు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. విశ్వాసం ఉండాలి. నాకు ఇది పోతుంది. మొన్న మనీ సుధాకర్ ఇంటికి వెళ్ళినప్పుడు కింద మెట్టు వరకు బాగానే దిగాను. ఆ కింద మెట్టు నుంచి దిగేటప్పుడు కింద స్కిడ్ అయిపోయి కిందకి సతికిలు పడిపోయారు. ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. అది ఒక శోధనే. లేపారు. అందరూ ఏమనుకున్నారనంటే పాస్టర్ గారికి గట్టిగా దెబ్బ తగిలింది, నొప్పులతోటి ఇంట్లో పడుకొని ఉంటారు, ఈరోజు మళ్ళీ వస్తారా రారా అని అనుకున్నారు. నేను వెళ్ళాను. పాస్టర్ గారు నొప్పి ఏం లేదా అన్నారు. నొప్పి ఎక్కడమ్మా, ఉన్న నొప్పులు పోయాయన్నాను. అది విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నా మానసిక స్థితిని మారుస్తుంది. భయపడనివ్వదు, ఓర్పును కలుగజేస్తుంది. ఆ నొప్పి ఉన్నా లేనట్టే, ఆ నొప్పి ఉన్నా లేనట్టు. కనుక ప్రేమైన వారలారా, నానా విధములైనటువంటి శోధనలు మనకు వస్తున్నాయి. ఒకటే కాదు, ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి. అందరికీ కూడా జ్వరాలు, ఆ జ్వరంతో పాటు దగ్గు, దాంతోపాటు జలుబు, ఏదో కొత్త కొత్త రకాలైనటువంటి జ్వరాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఒకటి మళ్ళా ప్రబలింది. అయితే వచ్చిందని అందరూ చచ్చిపోతారా? ఏమ్మా, నాకు జ్వరం వచ్చిందని చెప్పి నేను చచ్చిపోతానా? దాన్ని ఏం చేస్తాను? అది పోవడానికి నేను ఒక ప్రయత్నం చేస్తాను. ఈ జ్వరం నాలోంచి బయటికి పోవాలి. కనుక కావలసినటువంటి మందులు తీసుకొచ్చి వేసుకుంటాను. అందుకు కావలసినటువంటి ప్రయత్నాలు నేను
చేసుకుంటూ ఉంటాను. అప్పుడు ఏమవుతుంది? ఏదైతే కావాలో దాన్ని వెతకడమే శోధన. ఏదైతే కావాలో దాన్ని వెతకడమే శోధన. ఇది ఎలాగా అని మన మనసులో మరి కింద మీద చాలా ఆతృత పడుతూ ఉంటాం. అదే శోధన. కింద మీద ఆతృత పడుతున్నామనంటే ఒక మార్గాన్ని మనము అన్వేషిస్తున్నాం అన్నమాట. ఒక మార్గాన్ని మనము అన్వేషిస్తున్నాం. ఆ మార్గం మీద మనకు ఒక విశ్వాసం ఉండాలి. ఆ మార్గం మీద ఎటు ఉండాలండి? విశ్వాసం ఉండాలి. అందుకే అంటాడు, విశ్వాసమునకు కలిగ పరీక్ష. నువ్వు నమ్మవి మందుల వల్ల పోతుంది. ఇదిగో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నా దేవుడు నాకు స్వస్థతని ఇస్తాడు, నాకే అపాయము కలగదు. ఆ విశ్వాసము వలన వచ్చేటటువంటి పరీక్ష జయమునిస్తుంది అన్నమాట. ఆ పరీక్షలో మనం నెగ్గుతాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వారు చదువుకుంటున్నారు. పరీక్ష వాళ్ళకు ఒక శోధన. శోధన అని చెప్పి ఏం చేస్తారు? అమ్మో అనుకుని చదువు కూడా మానేస్తారా? మానేరు. పుస్తకాలు జాగ్రత్తగా, పాఠాలు జాగ్రత్తగా చదువుకుంటారు. ఒక విశ్వాసంతో పరీక్షకు వెళతారు. ఒక నమ్మకంతో పరీక్షకు వెళతారు. ఆ నమ్మకంతోనే ప్రశ్నాపత్రాన్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నకు తగు సమాధానము ఆ పేపర్ మీద రాస్తారు. నువ్వు రాసిన దాన్ని బట్టి నీకు మార్కులు వస్తాయి. నీ మార్కులను బట్టి నీకు స్థాయి పెరుగుద్ది. కనుక శోధన అన్నిటిలోనూ అంతేనండి. మన ప్రయత్నం మనం చేస్తూ మన స్థాయిని పెంచుకుంటూ పోవాలి. మన విశ్వాసాన్ని పెంచుకుంటూ పోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా మనకు శోధనే. పొయ్యి మీద బియ్యం పెడుతున్నాం, అది చక్కగా ఉడికి వార్చే వరకు కూడా శోధనే. అది ఎక్కడ ముద్ద అయిపోద్దా అనేది ఒక బాధ. మంట పెద్ద అయిపోయిందా చిన్నదైపోయిందా అనేది ఒక బాధ. కూరలో ఉప్పు సరిపోయిందా లేదా అని ఒక బాధ. కారం సరిపోయిందా లేదా అని ఒక బాధ. తినేవాడు నేను మెచ్చుకుంటాడా లేదా అనేది ఇంకొక బాధ. వంటే ఒక శోధన. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, శోధన అంటే చాలామంది దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. నాకెందుకు వచ్చింది శోధన, నాకెందుకు వచ్చింది బతుకు, నాకెందుకు వచ్చింది పని అని ఓ కళ్ళంట నీళ్ళు తెచ్చుకునే ఆడవారు ఉంటారు, మగవారు కూడా ఉంటారు. కళ్ళంట నీళ్ళు తెచ్చుకోవడానికి కాదు దేవుడు నీకు శోధన ఇస్తున్నది. దేవుడే శోధన ఇస్తున్నాడు మనకి. ప్రియమైన వాళ్ళరా, ఆ 1వ వచనంలో బాధలు మన విశ్వాసానికి పరీక్షలు. ఆ 1వ వచనం చదువుతూ ఉంటే మనకి ఏమవుతుందంటే, బాధలు మన విశ్వాసానికి పరీక్షలు. కనుక ఈ పరీక్షలో నేను నెగ్గాలి. ఆ పరీక్షలో నేను నెగ్గితే నేను ఇంకో క్లాస్కి వెళ్తాను. అంటే ఈ క్లాస్ నుంచి ఇంకో క్లాసుకి దాటుతాను. దాటాను, మళ్ళీ ఇంకో క్లాస్కి వచ్చాను. అక్కడ శోధన, అక్కడ పరీక్షలే. అలాగా జీవితం అంతా కూడా పరీక్షే. పరీక్ష లేనటువంటి జీవితం లేదు. ఈ పరీక్షలన్నిటిలో కూడా నువ్వు నెగ్గాలి అని అంటే ఆత్మవిశ్వాసము నీకు కలిగి ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకుండా ఏ పరీక్షను కూడా మనం జయించలేం, ఏ శోధనని కూడా మనము జయించలేం.
విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి నిజస్వరూపం. గనుక మన జీవిత గమనంలో వచ్చేటటువంటి బాధలు మనకి పరీక్ష కలుగు చేస్తుంది. కనుక ఆ పరీక్షలన్నిటినీ కూడా నేను నెగ్గుకుంటూ రాగలిగేటటువంటి దైవ శక్తిని నేను ఎప్పుడైతే సంపాదించుకుంటానో అప్పుడు నేను ప్రతిదీ కూడా జయించగలను. ఎందుకు దైవశక్తి అని అంటున్నాడు అని అంటే, ఆదిశక్తి ఆయనే. అందుకే ఆయన యెహోవా అన్నారు, సర్వశక్తిమంతుడు. నీ సృష్టికర్త, నా సృష్టికర్త. ఇది మనం నమ్ముతున్నాము గనక ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మన జీవితంలో స్థిరపరచుకోవాలి. ఇది క్రైస్తవుని యొక్క బాధ్యత. స్థిరపరచుకోవాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొరను నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయను నాకు కలగదు. ఎందుకు కలగదు? అక్కడ జవాబు చెప్తున్నాడు, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను ఆదరించి. హల్లెలూయా. శోధనకి మందిది, పరీక్షకు మందిదే. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మనకు ఎప్పుడూ కూడా తోడే ఉంటాడు. దేవుడు గొప్ప పరీక్షలు పెడుతూ ఉంటాడండి. ప్రేమైన వాళ్ళరా, అబ్రహాము దగ్గరికి మనం వచ్చేటప్పటికి ఆదికాండము 20 మనకు వస్తే ఇరవై 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. అందరూ కలిపి చదువుదామమ్మా. ఒకరు చెప్తే అందరూ వినరు. అందరూ చదివితే అందరి మనసులోకి కూడా ఆ వాక్యము వెళుతుంది. అది నా నమ్మకం. రెడీ? 1 2 3. చాలు. ఏమడిగాడండి అబ్రహాముని దేవుడు? తనకిచ్చినటువంటి కుమారుడైన ఇస్సాకుని బలిచ్చేమన్నాడు. ఎన్ని సంవత్సరాలకు పుట్టాడు ఇస్సాకు? ఎన్ని సంవత్సరాలకమ్మా? 100 సంవత్సరాలు. అంటే ముసలోడు అయిపోయి మొత్తం అంతా ఉడిగిపోయినటువంటి స్టేజ్లో దేవుడికి ఆయనకి శక్తినిచ్చి దేవుడు కుమారుడిని ఇచ్చాడు. అబ్రహాముతో ఏమని వాగ్దానం చేశాడు? ఇదిగో ఆ సముద్రపు ఇసుక చూడు, ఆ ఇసుక రేణుల వలె, ఆకాశం వైపు చూడు, ఆ యొక్క నక్షత్రముల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు. అన్నవాడు అబ్రహాముకి ఎంతమంది పిల్లలు ఇచ్చాడు? ఒకే ఒక కొడుకునిచ్చాడు, ఇస్సాకుని. ఇప్పుడు ఆ ఇస్సాకుని బలిచ్చేయమంటున్నాడు. మరి ఈ శోధన
నిజంగా నీకో నాకో వస్తే మనం దాన్ని ఎలా జయిస్తాం? యోనాలాగా మన కొడుకుని పట్టుకొని ఎక్కడికైనా దాచేస్తాం, దేవుడు చూడకుండాను. దేవుడు లేని చోటు ఉందా? లేదు. యోనాకు పెట్టిన శోధనది. నువ్వు వెళ్ళయ్యా నినేవే పట్టణానికి వెళ్ళి వాళ్ళకి నువ్వు వార్నింగ్ ఇయ్యి, దేవుడు మిమ్మల్ని సర్వనాశనం చేయబోతున్నాడు, మీరు మారు మనసు పొందితే సరే, లేకపోతే నాశనం అయిపోతారు అని చెప్పాను. నినేవే పట్టణస్థులు చాలా బలవంతులు, యుద్ధశూరులు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళి యోనా చెప్పాలి అని అంటే యోనాకి చాలా భయం వేసింది. ఏంటి దేవుడా, అంత యుద్ధశూరులు, బలస్తులు, మూర్ఖులు, వారి మధ్యకెళ్ళి చిన్నపిల్లలందరూ కూడా కూర్చోడానికి 15,000 రూపాయలు పెట్టి కొన్నాను నేను ఈ కార్పెట్స్. ఇవి 15,000 రూపాయలు. చిన్నపిల్లలంతా ముందుకు వచ్చి ఇక్కడ కూర్చోండి, చక్కగా మీకు కథలు చెప్తాను నేను. చిన్నపిల్లలందరూ రండమ్మా, కమాన్, మీ కొరకేనరా ఇవన్నీ, మీరే మాకు భావి సంఘ సభ్యులు, నాయకులు, గాయకులు. అబో భలే, మన సండే స్కూల్ రిట్రీట్ గొప్ప, చాలా ఆనందంగా చేశారండి. అంత ఘనంగా మీరు ఎవరు చేయలేరు. ఇప్పుడు ఆడవాళ్ళకి పోటీ, మీరు 7వ తరగతి ఎలా చేస్తారో చూస్తాను. సరే, నినేవే పట్టణంకి వెళ్ళకుండా భయపడ్డవాడు ఏం చేశాడు? ఏం చేయాలో తాచక తార్షీసు వాడెక్కేశాడు. దేవుడు చూడ్డా. అయితే ఈ శోధన పెట్టింది ఎవరు? దేవుడే పెట్టాడు. అతను ఏం చేస్తాడో చూడాలని కూడా ఒక పరీక్ష పెట్టాడు యోనాకి. కానీ యోనా దేవుడు అనుకున్నట్టే పారిపోయాడు. దేవుడు అనుకున్నాడు, ముందే అనుకున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క మనసు, ప్రతి మనిషి యొక్క నోటి మాటలు, హృదయజానము ఎరిగినటువంటి దేవుడండి. మనం అనుకుంటాం కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్టు, ఎవరికి నా గురించి ఏమీ తెలియదు అని మీరు అనుకుంటారు. అందరికన్నా గొప్పవాడు ఆ దేవుడికి తెలుసు. ఆయన దగ్గర మనం దాయగలిగింది ఏది కూడా లేదు. యోనాను పట్టుకున్నాడు, ఆ వాడే మొత్తం అంతా మునిగిపోయేటట్టు చేశాడు దేవుడు. తుఫాను పెట్టాడు. ఆఖరికి ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటిది అని తెలిసినప్పుడు యోనాయే ఒప్పుకుంటాడు, నా వల్లే వచ్చిందిరా ఇదంతాను, నన్ను తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడేయండి. చావడానికి సిద్ధపడిపోయాడు. చచ్చిపోతే ఏ గొడవ లేదు కానీ దేవుడు ఊరుకుంటాడా? తన పని తాను చేసుకుంటాడు గనక అక్కడ ఒక తిమింగలాన్ని పెట్టాడు. అది ఆయన మింగేసింది. ఆ కడుపులో సజీవంగా ఉన్నాడు. 3 రోజుల తర్వాత వెళ్ళి అది వాంతి చేసేసింది. అప్పుడు దేవుని చిత్తం మెరిగినటువంటి యోనా పరిష్కారం మెరిగి మారు మనసు తెచ్చుకొని, శోధన అనగా ఏంటి? మారు మనస్సు. శోధన అంటే ఏమిటి మీకు చెప్తాను. శోధన అంటే ప్రియమైన వాళ్ళరా, శుద్ధి చేయడము. గమనించండి, ఎందుకంటే శోధన అంటే చాలామంది తప్పుడుగా తీసుకుంటారు. కానీ శోధన అంటే తప్పుడు మాట కాదు. అది శుద్ధి చేయడము అనేది శోధన, పరిష్కారము అనేది శోధన, వెదకడము అనేది శోధన. కనుక శోధన వచ్చినప్పుడు ఈ కార్యములన్నీ కూడా మనం చేస్తాం. వెదకడం చేస్తాం, ఆ శోధనని తప్పుకోవడానికి చూస్తాం, ఆ శోధనకు కావాల్సిన పరిష్కారాన్ని చూస్తాం. కనుక నినేవేకి వెళ్ళి మళ్ళీ ప్రకటన చేశాడు. దేవుడు నినేవే పట్టణాన్ని కాపాడాడు. అక్కడ పరిష్కారం అయిందా లేదా?
అయిందా లేదా? శోధన వచ్చింది, కానీ ఆ శోధనకు ఒక పరిష్కారం దేవుడే చూపించాడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో మరణకారణమైనటువంటి శోధనలు వస్తాయి. మరణానికి దగ్గరగా తీసుకెళ్లే శోధనలు వస్తాయి. భయపడకండి. ఒకవేళ మరణమే దేవుని చిత్తమైతే దాన్ని ఎవడు అడలేడు. కానీ శోధన వల్ల మరణము రాదు. శోధన వల్ల మరణము భయపడద్దు. ఏ శోధన వచ్చినా సరే ఆ శోధనే ఒక పరిష్కారాన్ని మీకు చూపిస్తుంది. ఆ శోధనే మీకు జ్ఞానోపదేశం చేస్తుంది. మరి అబ్రహాముకి ఇచ్చినటువంటి కుమారుని బలిచ్చేయమంటే అబ్రహాము ఏం చేశాడు? ఓకే డాడ్ అన్నాడు, అంతే. తండ్రి అలాగే. ఎందుకు అబ్రహాము అలాగే అన్నాడు? అతనికి శోధన వచ్చిందే. అయితే అక్కడ జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే అక్కడ చేసిన ఆలోచన ఒకటే, దేవుడిచ్చాడు, దేవుడు అడిగాడు. ఇది నా వలన పుట్టినవాడు కాదు, దేవుడిచ్చినటువంటి బహుమానము ఇస్సాకు. కనుక దేవుడే అక్కడ ఏమన్నాడు? తండ్రి మనం కట్టెలు తీసుకెళ్తున్నాం, అన్నీ తీసుకెళ్తున్నాం, బలిపశువేదయ్యా అని ఇస్సాకు అడిగితే దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఏమన్నాడండి? అదండి పరిష్కారం. శోధనలో విశ్వాసం వల్ల మనకు కలిగేటటువంటి ఒక గొప్ప లాభం ఏంటంటే ఆ శోధన నుంచి విడుదల. కనుక ఆ ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆయన ఎప్పుడైతే కత్తెత్తాడో, ఇప్పుడు శోధన ఎవరికి వెళ్ళిందండి? ఇప్పుడు శోధన ఎవరికి వెళ్ళింది? దేవునికి వచ్చింది శోధన. ఇప్పుడు విశ్వాస పరీక్షలో అబ్రహాము జయించాడు. కనుక ఆ శోధన ఎక్కడికి పోయిందిరా అంటే తిరిగి దేవునికి వెళ్ళిపోయింది. ఆ దేవుడు దానికి పరిష్కారం చూపిస్తూ ఆ పొదలలో ఒక పొట్టేళ్ళని చూపించి ఆ పొట్టేళ్ళని తీసుకొచ్చి బలివరా బాబు, నీ కొడుకు నువ్వు హత్తుకో అన్నాడు. చూసారా? శోధన అనేది విశ్వాసమును బట్టి అక్కడ పరిష్కారం అనేది మనకి దొరికింది. కనుక ప్రేమైన వాళ్ళారా, మనం ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా భయపడకూడదు. అదే మనకి జీవాన్ని ఇస్తుంది, అదే మనకి మంచి భవిష్యత్తునిస్తుంది. దేవుని యొక్క కృప నిరంతరము మనకు తోడై ఉంటుంది. యోబు 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోబు 5వ అధ్యాయము 17వ వచనము, 7వ అధ్యాయము 15వ వచనం. 1 2 3 స్టార్ట్. మళ్ళా చెప్తాను, చదవండి. అందరూ తీసారా? యోబు 7వ అధ్యాయము 5వ అధ్యాయము 17వ వచనం. నేను రివర్స్ చెప్పాను మీకు రివర్స్ చెప్పాను. 5వ అధ్యాయము 17వ వచనం. శోధన అంటే ఏంటండి? గద్దింపు. అబ్బాయి పోలరాజు జాగ్రత్త, నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, తప్పును సరిదిద్దుకో. శోధన పోలరాజుకి వచ్చింది. ఆ శోధన నుంచి విడుదల పొందడానికి పోలరాజు పడుతున్న ఆవేదన చూసి దేవుడు ఏం చెప్తున్నాడు? ముందు నీవు సరిదిద్దుకో.
నిన్ను నీవు సరిదిద్దుకుంటే ఈ శోధన దానంతరం అదే బయటికి పోతుంది. ప్రేమైన వారలారా, దేవుడు మనుష్యుడు దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను కనుక శోధన అంటే దేవుడిచ్చే శిక్ష, గద్దింపు. దేవుడిచ్చే శిక్ష, దేవుడిచ్చే గద్దింపు. ఎందుకు ఈ శోధన ఇచ్చాడు? నీకు పరిష్కారం కావాలి, ఆ శోధన నుంచి విడుదల కావాలి. ఆ శోధన వల్ల మీకు ఏ నష్టం కూడా కలగకూడదు. కనుక యాకోబు ఏమన్నాడు చూడండి, మళ్ళీ అక్కడికి వెళ్దాము. 1వ అధ్యాయము 1 యాకోబు ఏమన్నాడు చూడండి అక్కడ. మీరు సంపూర్ణులను అనూయాయులను మీ ఏ విషయంలోనైనా కొదువు లేని వారినై ఉండునట్లు ఓర్పు తన క్రియను. కనుక దేవుడు ఇచ్చేటటువంటి శిక్ష, దేవుడు మనకు కలిగజేసేటటువంటి ఆ యొక్క ప్రాబ్లం, ఇవన్నిటిని గురించి ఆయన అంటాడు, మీరు సామాన్యులు కారు, మీరు సంపూర్ణులు. ఏమన్నాడండి? ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, యవనస్తులు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు. దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యము, దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానాలు. మీరు వ్యక్తులుగా ఎదుగుతున్నారు, గుర్తుంచుకోండి. మీ తల్లిదండ్రులు పిల్లలుగా మీరు ఎదగటాలే. తల్లిదండ్రులు మీకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం, తల్లిదండ్రులు మీ భవిష్యత్తును కోరి వారు చేస్తున్నటువంటి ప్రయాస, అది వారికి ఒక శోధన. ఈ ప్రయాస ఏ విధమైనటువంటి లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది అనేది ఒక శోధన. కానీ ప్రియమైన వాళ్ళరా, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి నిజస్వరూపం కనుక, మీరు దేవుని యొక్క కుమారులు, కుమార్తెలు కనుక మిమ్మల్ని ఏమంటున్నాడంటే మీరు సంపూర్ణులు అంటున్నాడు. ఓ క్రైస్తవుడా, క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు నీ జీవితంలో సంపూర్ణత సంపాదించావు. నువ్వు తక్కువ వాడవు కాదు. యు ఆర్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సన్. మీరు సంపూర్ణులు అంటూ ఇంకా ఎంతగా చెప్తున్నాడంటే ఏమన్నాడండి? అనునాంగులను అంటే ఫాలోవర్స్ ఆఫ్ గాడ్. ఏ విషయంలో కూడా ఏమి లేదన్నాడమ్మా? కొదువులేని వారు మీరు. హల్లెలూయా! ఇది మీరు నమ్ముతున్నారా? మీలో ఎవరికైనా ఏమైనా కొదువు ఉందా? కొదువు ఉందని మీరు అనుకుంటే మీరు సంపూర్ణులు కారు. ఉన్న దాంట్లో దేవుణ్ణి చూడగలిగినప్పుడే నీలో దేవుణ్ణి నువ్వు చూసుకుంటావు. లేని దాని కొరకు నువ్వు ప్రాకులాడితే నీకు సంపూర్ణత రాదు, నీకే మేలు రాదు.
నువ్వు వెతుకుతూనే ఉంటావు, నీకు పరిష్కారం దొరకదు. పరిష్కారం దొరక్కపోతే ఏమైపోతావు? మానసికంగా చచ్చిపోతావు. మానసికంగా చచ్చిపోతే ఏమవుతావు? నరకానికి పోతావు. నరకానికి పోవడానికా మనం పుట్టాం? దేవుడే అంటున్నాడు, వీరు కాపరులు లేని వారిగా ఉన్నారు, వీరు కాపరులు కావాలి, వీరు నశించిపోకూడదు. కనుక నా ప్రియకుమారుడా యేసు, నువ్వు లోకంలోకి వెళ్ళి నశించిపోతున్న వారిని వెతికి రక్షించు అన్నాడు. ఎందుకు నశించిపోతున్నారు? జీవితమే ఒక శోధన. ఆ శోధన నిన్ను పరిపక్వం చేయడానికి వస్తూ ఉంటే, నువ్వు పరిపక్వం కాకుండా ఆ శోధనకు లోబడిపోయినటువంటి వాడవే, మానసికంగా చచ్చిన వాడిగా నువ్వు ఉంటున్నావు. ఎందువల్ల? పరిష్కారం అనేది నీకు తెలియదు. పరిష్కారం మన చేతుల్లో లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఏ పరిష్కారం మన చేతిలో లేదు. పరిష్కారం ఒక్క దేవునిలోనే ఉంది. హల్లెలూయా. ఆ పరిష్కారం కొరకు మోకరించి ప్రార్థన చేస్తూ, తండ్రి సహాయం చెయ్యి అంటే ఆయనేమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. వెదకుడి మీకు దొరుకును అంటున్నాడు. గనక శోధనలో నువ్వు చేయవలసిందేంటి? అడగాలి, పరిష్కారము వెతకాలి. అంతేగాని మానసికంగా నువ్వు చావకూడదు. కనుక ప్రేమైనటువంటి వారలారా, కలుషితమైనటువంటి ఈ సమాజంలో ఆ కాలుష్యాన్ని బట్టి మనము మన జీవితాల్ని పాడు చేసుకోకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఎప్పుడూ కూడా తోడై ఉన్నావు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆయన నీకు తోడుగా ఉన్నానని అంటున్నాడు. అదే ద్వితీయోపదేశకాండం 28వ వచనంలో మనం చూస్తాం. 28వ అధ్యాయము 1వ వచనాల్లో చూస్తాం. కనుక ప్రేమైన వాళ్ళరా, యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 8:3. తీసారా? ఫ్యాన్ ఆపినా? 1 2 3 స్టార్ట్. ఆగండి. మీ అందరికీ బైబిల్ చదవడం నేర్పించాను నేను. పరిగెట్టి చదవడం కాదు, అందరూ కూడా ఒకే ఒక వాయిస్ రావాలి మీరు చదువుతున్నారని అంటే. రైట్, ఆపిన దగ్గర నుంచి చదవండి. 1 2 3 స్టార్ట్. చాలు. ఇక్కడ ఎవరికి వచ్చింది శోధన? ఇక్కడ ఎవరికి వచ్చిందండి శోధన? దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు వచ్చింది.
త్రిత్వంలో ఒకరైనటువంటి కుమారునికి వచ్చింది. కనుక శోధన ఎవరికి వస్తుంది అని అంటే శరీరధారులందరికీ శోధన వస్తుందండి. శరీరం దాల్చిన ప్రతి మనిషికి శోధన వస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు వీళ్ళు. ఇదిగో వ్యభిచారం చేసిన ఈ స్త్రీని మేము నీ దగ్గర తీసుకొచ్చాం, ధర్మశాస్త్రం రాళ్ళు పెట్టి కొట్టి ఆమె చంపమని చెప్పేసి అన్నది, ఈమె పాపాత్మురాలు, నువ్వేం చెప్తావు అని యేసుక్రీస్తునే అడుగుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఆయన బోధకుడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన వేలుతో కింద రాయడం మొదలుపెట్టాడు. అది చూసినప్పుడు వారు అందరూ భయపడిపోయారు. ఈయన ఏదో రాసేస్తున్నాడు రా, మనల్ని అందరికీ ఏదో వచ్చేస్తుంది అని. ఇప్పుడు శోధన ఏమైంది? రివర్స్ అయింది. ఎవడైతే వచ్చి యేసుక్రీస్తుని శోధించాలనుకున్నాడో ఆ శోధన తిరిగి ఆ మనుషులందరి మీదకి వెళ్ళింది. ఎందువల్ల వెళ్ళింది? అక్కడ రాయబడి ఉంది. అక్కడ వారేటట వారు ఆయన పట్టవదలకు చూచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయచుంది. అరే పాపాత్మురాలని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు మీరు. ఈ పాపాత్మురాలని రాళ్ళు ఇచ్చి కొట్టి చంపాలి అని చెప్తున్నారు. రైట్, ఓకే, నేను దాన్ని సమ్మతిస్తున్నాను. నేను ధర్మశాస్త్రానికి వ్యతిరేకిని కాను. కానీ మీలో పాపం లేనివాడు ఎవడో వాడు మొట్టమొదటి రాయి ఏంటి అని. దెబ్బతో అందరికీ చెమటలు పట్టేసాయి. అందులో పాపం లేనివాడు ఎవరు? అందరూ పాపాత్ములే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. కనుక ఎవరికి వారు వాళ్ళు తెచ్చుకున్న రాళ్ళు కింద పడేసి ఉడాయించారు. అప్పుడు ఆయన ఆ స్త్రీతో అంటాడు, అమ్మాయికి మీద నువ్వు పాపము చేయక. పరిష్కారము, శోధనకి పరిష్కారము అక్కడ దేవుడు అనుగ్రహించాడు. ఒక వ్యభిచారి అనుభవిస్తున్నటువంటి శోధనకి పరిష్కారం అనుగ్రహించి, అమ్మాయి ఇక నువ్వు పాపం చేయవద్దని ఆమె పాపములు క్షమించాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. గనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, శోధనను జయించువాడు ధన్యుడు అన్నాడు. శోధన రాక మానదు, దాన్ని జయించువాడు ధన్యుడు. శోధనను ఎప్పుడూ కూడా జయించడానికి మోకరించి ప్రార్థన చేసి దైవ సహాయము మనం పొందాలి. స్థిరమైన మనస్సు మనకున్నట్లయితే తప్పక మనం అన్నిటినీ కూడా జయించగలం. శోధన లేనివాడు ఎవడు కూడా లేడు. ఈ మన ఆత్మీయ స్థితి పరీక్షించబడుటయే శోధన. శోధన అంటే ఏంటండి? మన ఆత్మీయ స్థితి ఎలాగుందో ఆ ఆత్మీయ స్థితిని దేవుడు పరీక్షిస్తున్నాడు అన్నమాట. కనుక ప్రతి పరీక్షలోనూ కూడా మనం పాస్ అవ్వాలి. ఫెయిల్ అయిపోతే ఎక్కడ పోతాం? నరకానికి పోతాం. కనుక దీన్ని నేను జయించలేను, ఇది నా వల్ల కాదు అనుకున్నవాడికి వల్లకాడే. నా వల్ల కాదు అనేటటువంటి క్రైస్తవుడు కాడు. ఎందుకంటే దైవశక్తి మనకి సంపూర్ణత కలుగు చేస్తూ ఈ యొక్క యాకోబు అంటాడు, మీరు సంపూర్ణులు అంటాడు. ఏమన్నాడండి? సంపూర్ణులను అనురాంగులను ఏ విషయంలోనైనాను కొదవలేని వారు మీరు, శోధన జయించగలిగే శక్తి గలవారు మీరు. అపొస్తలుల కార్యము
16వ అధ్యాయము 23, 24 చూద్దాం. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 23, 24. చదువుదామా? 1, 2, 3 స్టార్ట్. ఇక్కడ జనసమూహం ఒక శోధన వచ్చింది. ఇక్కడ ఈ న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములను లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. కనుక పౌలు, శీల వీరిరువురు కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. ఎవరి మధ్య ప్రకటిస్తున్నాడు? మూర్ఖుల మధ్యన ప్రకటిస్తున్నారు. ఇశ్రాయేలు ఎలాంటి వారట? వాక్యంలో రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? వారు లోబడని మూర్ఖులు అన్నమాట. మోషే ధర్మశాస్త్రాన్నే వారు పాటిస్తున్నారు తప్ప ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పింది అనేది వాళ్ళు అర్థమే చేసుకోలేదు అసలు. సరే, వీరు సువార్త ప్రకటిస్తున్నారు, క్రీస్తునామమున రక్షణ ప్రకటన చేస్తున్నారు. అది వారికి ఇష్టపడలేదు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? న్యాయాధిపతులు ఉన్నారు. వాళ్ళు ప్రేరేపించారు ఈ మూర్ఖుల్ని, కొట్టండిరా, వీళ్ళు ఏదో కొత్త రకమైన మతాన్ని తీసుకొచ్చి మన మధ్యన ప్రబోధన చేస్తున్నారు, కొట్టండి అని అంటే ఈ మూర్ఖులు చెప్పిందే తడువు ఎలా కొట్టారేటండి అక్కడ చూడండి. చాలా చాలా క్లియర్గా రాస్తున్నాడు అక్కడ. ఇదిగో బత్తెములతో కొట్టవలన ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసారు. ఒక దెబ్బ, రెండు దెబ్బ కాదు, వచ్చిన వాడల్లా ఒక దెబ్బ వేస్తే ఏమైపోతారండి? కానీ పౌలు, శీల వారికి వచ్చినటువంటి ఈ శోధనను వారి బండలతో చెరసాలలో సంకెళ్ళేసి బిగించిన సంపూర్ణులను అయినటువంటి విశ్వాసులందరూ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ భూకంపంలాగా వచ్చేసి ఆ యొక్క జైలు యొక్క తలుపులన్నీ కూడా తెరవబడ్డాయట. వాళ్ళ సంఖ్యలు విడిపోయాయట. పరీక్షకు కలిగినటువంటి ఫలము దేవుడు వారికి తోడై ఉన్నాడు. శోధన వాళ్ళ శరీరాన్ని బాధించిందేమో కానీ వారి విశ్వాసాన్ని కానీ వారి మతాన్ని కానీ అవి ఏమీ చేయలేకపోయాయి. మతం అంటే ఏంటండి? మతం అంటే ఏంటి? విశ్వాసమే. మతం అంటే ఏమీ లేదు, విశ్వాసం. కనుక పౌలు, శీల యొక్క విశ్వాసాన్ని ఏమాత్రము కూడా ఏమీ చేయలేకపోయాయి. అయితే
ఆ జైలు అధికారి ఇంకా అతను చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాడు. వీళ్ళు బహుశా బయటికి పోయి ఉంటారు, ఇంక నా పని అయిపోయిందిరా అని. కానీ పౌలు శీల ఏం చేశారు? నువ్వేమీ చేసుకోవద్దు అని అతనికి వాక్యము బోధించారు. వాడు అక్కడ రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. మనం ఇప్పుడు సువార్త ప్రకటించడానికి కూడా ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఉన్నాం మనం. కానీ సువార్త ప్రకటించకపోతే ఏమన్నాడమ్మా? శ్రమ. అదొక శోధన. కనుక సువార్త ప్రకటించాలి. సువార్త చేయనటువంటి సంఘము చచ్చిన శవం. అది ఎక్కడేసింది అక్కడే ఉంటుంది. సువార్త ప్రకటించేటటువంటి సంఘము విస్తరిస్తుంది, అది ఫలిస్తుంది. భయపడకూడదు, శోధన రాక మానదు. జయమును పొందేటటువంటి శక్తిని కలిగి మనం ఉండాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. అన్ని శోధనలకి మూలం ఏంట్రా అంటే యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం నుంచి చూసి మనం ముగించుకుందాం. 4వ అధ్యాయము నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అపవాదికిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చెప్పండి నాతోటి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక్కడ ఏమన్నాడండి? నీకు శోధన పోవాలంటే ఏం చేయాలి? అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి. తర్వాత ఏమన్నాడమ్మా? ద్విమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధ. ఎందుకన్నాడు ఇది? శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనకు లోనైపోతున్నావు. ఎందుకు లోనైపోతున్నావు అని అంటే, మీరు ద్విమనస్కులు. గడికి దేవుడు అంటారు, గడికి దెయ్యం అంటారు. చాలామంది మా ఇంట్లో బాగుంటలేదండి, మా ఇంట్లో శోధన అయిపోతుందండి అంటే దెయ్యం తిరుగుతుందని పాస్టర్ గారు వచ్చి మీరు ప్రార్థన చేయండి అంటే, నేను ప్రార్థన చేస్తే దెయ్యం పోద్దా? అది నీలోనే దెయ్యం ఉంది, నీ మనసులో చదివి ఉంది. నీ మనసులో 2 రకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఒక రకం కాదు, అనేక ఆలోచనలు. ఇలాగెళ్తే బాగుంటుందా, అలాగెళ్తే బాగుంటుందా? నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితి. ద్విమనస్కులు ఏం చేస్తారు? నిర్ణయాలు తీసుకోలేరు. అందుకే ద్విమనస్కులారా అని అంటూ ఇంకేమంటున్నాడు? మీ హృదయములను, ముందు మీ హృదయాన్ని మార్చుకోండి. ప్రతి శోధన నుంచి మీరు జయం పొందుతారు. శోధన వచ్చింది కదా అని చెప్పి మీ మనసును అల్లకల్లోలం చేసుకోకండి. మీ చేతులను శుభ్రము చేసుకొనడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి,
ఏడుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును. ఏమన్నాడంటే శోధన వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దుఃఖపడడం కాదు, ఏడవడం కాదు, మీ నవ్వు దుఃఖముగా మారా. ఈ వేదనలన్నీ కూడా నవ్వుగా మారాలి. గనుక నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనడి. శోధన వచ్చినప్పుడు ఏడవడం కాదు, నవ్వు ముఖం ఉండాలి. సరే వచ్చింది, దీని సంగతి ఏదో చూస్తాను. ఇప్పుడు శోధన వచ్చింది, గొలియాతు ఫిలిష్తీయుల తరపున నుంచున్నాడు. ఇశ్రాయేల్ అందరికీ కూడా వణుకు పుట్టుకుంది. ఎవడూ తెగించడం లేదు ఆయన ముందుకెళ్ళడానికి. ఎందుకు? వారు ద్విమనస్కులై ఉన్నారు. మా దేవుడు గొప్పవాడని చెప్పుకోవడమే తప్ప ఆ దేవుని మీద ఆధారపడలేదు వాళ్ళు. అలాగే మనము కూడా మా యేసుక్రీస్తు గొప్పవాడు అని చెప్పుకుంటున్నాం, కానీ యేసుక్రీస్తు మీద మనం నమ్మకం ఉంచటం లేదు. అందుకే నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు క్రైస్తవులు. ఎందుకు సిగ్గుపడాలి? చర్చిలు చూస్తే నిండిపోతున్నాయి. కానీ క్రైస్తవ సమాజం యొక్క లెక్కలు చూస్తే క్షీణించిపోతుంది. 2050 నాటికి క్రైస్తవులు లేకుండా పోతారట భారతదేశంలో. మరి ఎంత శుభార్త జరుగుతుందే, ఎంతమంది విశ్వాసంతో మోకరించి ప్రార్థన చేస్తున్నారే, ఎందుకు క్రైస్తవత్వము నామరూపాలు లేకుండా పోతుంది? అంటే మనకున్న ద్విమనస్కు, 2 రకాల మనసులు మనలో ఉండడం వల్ల మనం దేవునికి సాక్షులుగా ఉండలేకపోతున్నాం. అదే శోధన. కనుక ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు మన హృదయంలో ఉంటే మన నోట ఆయన ఏముంచుతానన్నాడండి? నవ్వు ఉంచుతానన్నాడు. ఆ నవ్వు నీ హృదయంలో పుట్టినదంటే నీ శోధనలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకోవాలి, భారెత్తడం కాదు. నేను అన్న అహంభావం ఎవరిలో ఉంటుందో వాడు అంచెలంచెలుగా క్షీణించిపోతాడు. ఒక రోజుకి లేకుండా పోతాడు. నేను అన్న అహంభావం ఎవరిలో కూడా ఉండకూడదు. క్రైస్తవుల్లో అసలు ఉండకూడదు. నీలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయనే నీలో కనబడాలి, ఇంకెవరు కనబడకూడదు. కనుక ప్రేమైనటువంటి వారులారా, హృదయం అనేది తలుపు నొద్ద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఆ యేసుక్రీస్తే నీ హృదయం దగ్గరకు వచ్చి, నా ప్రియకుమార్తె ప్రియకుమారుడా, నీ హృదయం అనే తలుపును నువ్వు తెరిచి నన్ను నీలోకి తీసుకుంటే నేను నీతోనూ నువ్వు నాతోనూ ఉంటావు. నేను నీతో భోజనం చేస్తాను, నువ్వు నాతో భోజనం చేస్తావు. అప్పుడు ఈ భక్తుడు అంటున్నాడు, నేను నీ వాడనై ఉండగోరేదా యేసు ప్రియ రక్షక. ఎప్పుడైతే అవును ప్రభువా నేను నీ వాడినై ఉండాలని అనుకుంటున్నాను, నా హృదయంలోకి రానైనా, నా బ్రతుకు తెరువుల్లో వచ్చే ప్రతి శోధనని జయించేటటువంటి నీ ఆత్మీయ శక్తిని నేను కలిగి ఉండేటటువంటి భాగ్యమును నాకు అనుగ్రహించిన ఆయన
అని ఎవరు మొరపెట్టి ప్రార్థన చేస్తారో ప్రతి మొరను ఆలకించేటటువంటి దేవుడు, ప్రతి ప్రార్థనను అంగీకరించే దేవుడు, ఆమెన్ అనేవాడు మన యొక్క రక్షకుడు. మన జీవితంలో ప్రతి శోధన పటాపంచులైపోతుంది, ఉండదు. ప్రతి శోధన జయించేటువంటి శక్తిని మనం ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున పొందగలిగే గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే అంటున్నాడు, బాబు మీరు సంపూర్ణులయ్యా, మీరు అనునాయులు, మీరు ఇంకెవరు కొదువలేని వారు. ప్రేమైన వాళ్ళారా, ఏ కొదువ క్రైస్తవుడికి లేదు. ఏ సమయమున ఏది జరగవలసి ఉందో ప్రతీదీ దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. అన్నీ నీవు అనుకున్నట్టు జరగవు, అన్నీ ఆయన అనుకున్నట్టు జరుగుతాయి. కనుక ఆయన చిత్తానికి లోబడి మనం జీవించడం నేర్చుకుందాం. ప్రతి శోధనని జయించుదాం. దేవుని యొక్క శక్తిని మనం కలిగి దేవునికి అనునాయులుగా మనం ఉందాం, సంపూర్ణులుగా ఉందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆయన విశ్వాసతలో మీరందరూ కూడా బలపడి స్థిరులై ఉండులాగిన అనునిత్యము మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.